నిజంగా ఒకసారి మీ ఇద్దరు లేకుండా స్టేజ్ ఎక్కా ఓ షోలో, కుడి భుజం ఎడం భుజం లేకుండా అంటారు కదా, అలా కాదు. నాకైతే గుండె హార్టే బ్రెయిన్ కూడా పని చేయకుండా ఎక్కాను ఫస్ట్ టైం. నేను అలాంటి మూమెంట్ అది చాలా గట్టిగా ఫేస్ చేశా. మేకప్ అద్దం ముందుకెళ్ళి ఏంటి కొత్తగా ఉంది, నిజంగా ఏదో పవర్ వెనకలు అవుతుందని అనిపించింది. మనం 9.5 years కలిసి వర్క్ చేసాం, తెలియకుండా ఒక్కసారి నేను ఒక్కనే స్టేజ్ ఎక్కుతున్నాను. అఫ్కోర్స్ ఎంత కాదన్నా ఇండస్ట్రీకి వచ్చింది నేను, నా మీద నేను బతకడం కాబట్టి అది కూడా గుర్తుపెట్టుకొని, ఫ్రెండ్స్ అందరూ ఉంటారు, ఎడకపోతారు, బయటికి వెళ్ళి కలుస్తాం కదా, మళ్ళీ పక్కన ఉంటారు. ఒకసారి ఏదో చిన్న ఇబ్బంది అనిపించింది, అది నా లైఫ్లో అయితే సీరియస్గా అది అదే. Likewise, we also missed you so much. We also miss the stage so much. We also miss the audience so much. ఎప్పుడు అంటే ఇప్పటికీ అది మిస్సింగే ఉంటుంది. ఇప్పుడు Definitely, ఎప్పటికీ అలాగే. డెఫినెట్లీ ఉంటుంది. కానీ ఏంటంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు లైఫ్ లో ఒక మెట్టు ఎక్కాలని చూస్తారు, వేరే పాత్ ఎత్తుకోవాలని చూస్తారు, గోల్స్ ఉంటాయి, వాటి కోసం మనం పరిగెడతాం. రేపు పొద్దు నువ్వు డైరెక్టర్ అవుతున్నావు, వాడు హీరో అయ్యాడు, నేను సినిమాల్లో క్యారెక్టర్లు చేస్తూ ఉన్నాను, నెక్స్ట్ స్టెప్ వెళ్ళాలి. సో దాంట్లో భాగంగానే విత్ ప్రొఫెషనల్ లైఫ్ లో మనం విడివిడిగా ఉండొచ్చేమో, కానీ పర్సనల్ లైఫ్ లో ఎప్పుడు మనం కలుస్తూనే ఉంటాం. కానీ ఎందుకో ఎంత నువ్వు హీరో అయినా ఒక ఫ్యూచర్ డైరెక్టర్ అయినా, వాడు పెద్ద ఆర్టిస్ట్ అయినా సరే, మన ముగ్గురం కలిపి షో చేయాలనిపిస్తుంది ఎందుకో నాకు. ఎందుకో మరి నేనేంటి అంటున్నాడు ఎవరు ఆడు కూడా, మన ముగ్గురు అసిస్టెంట్ గా పెట్టించుకుందాం వాడిని. ఎందుకు? వాడికి ఏ పని చేయడు, కూర్చుంటే ఆడికి మనం మళ్ళీ సేవలు చేసి పెడదాం.